హాయ్ ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మణ్ అర్జున్ ఛానల్. నా పేరు వచ్చేసి లక్ష్మణ్. నేను ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ని. నా డొమైన్ వచ్చేసి ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ అనేది మేము ఇస్తాం, డెవలప్ చేసి సొల్యూషన్స్ అనేది ఇస్తాం. నా మోటో ఏంటంటే మంచి కంటెంట్ అనేది డెలివర్ చేయాలి. ఫైనాన్షియల్ ప్లాన్స్ అనేది చాలా ఇన్సూరెన్స్. నాకు కూడా ఆ టైం అప్పుడు ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంట్రెస్ట్ ఉండేది కాదు, ఎందుకు ఇన్సూరెన్స్ అని చెప్పేసి. బట్ ఎప్పుడైతే నేను ఈ డొమైన్కి వచ్చానో నేను చాలా నేర్చుకున్నాను. ఇన్సూరెన్స్ అంటే ఏంటి, ఇన్సూరెన్స్ ఎందుకు ఇంపార్టెన్స్, అండ్ ఫైనాన్షియల్గా ప్లానింగ్ ఉండాలి, ఇటువంటివన్నీ నేను నేర్చుకున్నాను. ఇటువంటి ఈ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఈ కంటెంట్ అనేది డెలివరీ చేస్తే వాళ్ళు కూడా మంచి యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి నేను చూశాను. నా సర్కిల్లో చాలామందికి చాలా తెలియదు. కాబట్టి ఇట్లా ఎవరికైనా ఈ కంటెంట్ ద్వారా ఎవరైనా డిసిషన్ తీసుకుంటే వాళ్ళ లైఫ్ చేంజ్ అవుతుంది అని చెప్పేసి ఈ కంటెంట్ అనేది మీకు డెలివరీ చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే, నేను బిజినెస్ ఆపర్చునిటీ గురించి ఆల్రెడీ మీకు ముందుగానే చెప్పాను చాలా వీడియోస్లో. నా ముందు వీడియోస్లో మీకు చూసే ఉంటారు. నేను ఈరోజు ఈ వీడియోలో నేను ఆపర్చునిటీ చెప్తాను అనమాట. అంటే చాలామందికి చేయాలని ఉంటుంది, వేరే వేరే బిజినెస్లు అంటే పార్ట్ టైంగా చేయాలనిపిస్తూ ఉంటుంది. బట్ వాళ్ళకి ఏ ఆర్గనైజేషన్ చేయాలనేసి వాళ్ళకి ఒక ఐడియా ఉండదన్నమాట. కానీ నేను చేస్తున్న బిజినెస్ మీకు ఇప్పుడు చెప్తాను అనమాట. దాని బిజినెస్ ప్లాన్ గురించి చెప్తాను. నేను ఈ బిజినెస్ వచ్చేసి ఏంటంటే, జాబ్లో జాయిన్ అవ్వకుండా ముందు నుంచే నేను ఇది పార్ట్ టైంగా బిజినెస్ చేస్తున్నాను. నేను ఈ బిజినెస్లో బ్రాంజ్ డేట్ అనే లెవెల్ ఉన్నాను. స్టార్టింగ్ లెవెల్ అనమాట, బేసిక్ లెవెల్ అనమాట అది. అక్కడ నుంచి మనకి ఇన్కమ్ అనేది మంచి జనరేట్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత కొద్ది లెవెల్స్ ఉంటాయి, సిల్వర్ డైరెక్టర్స్ ఇట్లా లెవెల్ ఉంటాయి. ఆ లెవెల్ తగ్గట్టు ఇన్కమ్ అనేది బాగా వస్తుంది. నాకు తెలిసిన లీడర్స్లో చాలామంది ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ తీసుకున్నారు. మీకు ఆల్రెడీ కొన్ని నా కంటెంట్ ఫాలో అయిన వాళ్ళకి నేను ఆల్రెడీ కొన్ని ప్రూఫ్స్ అనేది చూపించాను. వీలైతే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, ఆ వీడియో లింక్ కూడా ఇస్తాను. మీరు అందరూ చూస్తే వాళ్ళు కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది, అది కూడా మీకు తెలుస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే, మీరు ఓపెన్ మైండ్గా నేను ఇప్పుడు చెప్తున్న ఒక 10 to 15 మినిట్స్ మీరు ఓపెన్ మైండెడ్గా వింటే అది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఈ బిజినెస్ అంటే ఏంటి, ఎట్లా ఇన్కమ్ వస్తుంది, అసలు ఈ కంపెనీ అంటే ఏంటి, మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు అర్థమైతే మీరు క్లారిటీ డిసిషన్ తీసుకోండి. ఏవైనా డౌట్స్ ఏమైనా వస్తే మీరు ఎక్కడైనా మీకు డౌట్ అనిపిస్తే కింద కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండి, ఇప్పుడు నేను కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ గురించి చెప్తాను. మనం ఇప్పుడు తీసుకుంటే సిఈఓ అంటే ఏంటంటే కన్జ్యూమర్ ఆపర్చునిటీ. నేను సింపుల్గా రాస్తానండి, కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ అంటే ఏంటంటే, మనము వేరే వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాము అన్నట్టుగా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటంటే కన్జ్యూమర్ అని చెప్పాను కదా. కన్జ్యూమర్ ఏంటంటే ఎవరండి, మనమందరము కన్జ్యూమర్సే. ఎవరైతే బయట కొనుక్కుంటారో ఏవైనా సామాన్లు, ఇప్పుడు సోప్స్, షాంప్స్ ఇవన్నీ మనం కొంటున్నాం కదా, అంటే కస్టమర్సే కదా. కస్టమర్స్ అంటే కన్జ్యూమర్స్ అనమాట. అంటే కన్జ్యూమర్ అనేవాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచి తీసుకొస్తాడు సామాన్లు అన్నమాట. అంటే కన్జ్యూమర్ అనేవాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచి తీసుకొస్తాడు, కొనుక్కుంటారు, రిటైల్ షాప్ అనమాట. అంటే కిరాణా కొట్టులో కన్జ్యూమర్ అనేవాడు తీసుకుంటాడు అనమాట. ఏవైనా కావాల్సిన సామాన్లని కిరాణా కొట్టులో తీసుకుంటారు, దాన్ని రిటైల్ షాప్ అంటారు. రిటైల్ షాప్ అయినా అతను ఎక్కడ తీసుకుంటారు, హోల్సేల్ షాప్కి వెళ్ళి తీసుకుంటాడు అనమాట. ఏవైనా సామాన్లు ఉంటే అతను హోల్సేల్కి వెళ్ళేసి సామాన్లు తీసుకొని వచ్చేసి ఒక రిటైల్ షాప్ పెట్టుకొని మనకి కన్జ్యూమర్గానే అమ్ముతారనమాట. ఈ హోల్సేల్ షాపులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, డిస్ట్రిబ్యూటర్లు ఉంటారనమాట. ఆ డిస్ట్రిబ్యూటర్ల దగ్గర నుంచి ఈ హోల్సేల్ వాళ్ళు తీసుకొస్తారనమాట. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, క్యారీ ఫార్వర్డ్ ఏజెన్సీ అని ఉంటారనమాట. గోడౌన్స్ ఎట్లా ఉంటాయి కదా, పెద్ద పెద్ద స్టోర్లు, వాటిలాంటి స్టాక్ ఉంటుంది అనమాట. అక్కడ నుంచి డిస్ట్రిబ్యూటర్కి వెళ్తుంది అనమాట. అంటే ఇప్పుడు వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, కిరాణా అదే క్యారీ ఫార్వర్డ్ ఏజెన్సీ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ అంటే ఎక్కడైతే ఒక వస్తువు తయారవుతుందో అక్కడ నుంచి వీళ్ళు తీసుకొని వస్తారనమాట. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ మార్కెట్ని మనము ట్రెడిషనల్ మార్కెట్ అంటామన్నమాట. ఈ మార్కెట్ని మనం ఏమంటాం, ట్రెడిషనల్ మార్కెట్. అంటే మనకి ఇప్పుడు ఇట్లా ఈ స్ట్రక్చర్ అనేది నడుస్తుంది. ఇట్లా మనము ఇది చూస్తామంటే ఎవరికి మనకి తెలియదు అనమాట. చాలామందికి తెలియదు ఇట్లా అవుతుంటుంది. మీకు ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, కస్టమర్ అనేవాడు కిరాణా షాపులో తీసుకుంటాడు, కిరాణా షాపులో ఏమో హోల్సేల్ షాప్కి వెళ్ళి తీసుకుంటాడు సామాన్లు. ఇంకోటి ఏంటి, హోల్సేల్ షాపులో అనేవాడు డిస్ట్రిబ్యూటర్ దగ్గర తీసుకుంటాడు, డిస్ట్రిబ్యూటర్ అనేవారు క్యారీ ఫార్వర్డ్ ఏజెంట్ దగ్గర తీసుకొస్తారు. వాళ్ళేంటి డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ నుంచి కంపెనీ తీసుకొస్తారు. ఇప్పుడు మనం ఉన్నాము, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
మనకి ఒక 100 రూపాయలు ఒక పేస్ట్ అనుకుందాం. ఒక 100 రూపాయలు వస్తువు కొన్నామంటే, ఈ కిరాణా షాపులో కొన్నామంటే ఎలాగ అమ్ముతారు మనకి ఎలా అమ్ముతారు అతను? ఎంఆర్‌పీ ద్వారానే అమ్ముతారు. డిస్కౌంట్ ఏమి ఉండదు. ఎంఆర్‌పీ మీద అమ్ముతారు. ఇది అందరికీ మనకు తెలిసిందే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే 100 రూపాయల పేస్టు తీసుకుంటే మనకి కంపెనీలో 40 రూపాయలకే తయారవుతది. కానీ మనం ఇక్కడ ఎందుకు అమ్ముతున్నారు? 100 రూపీస్‌కి అమ్ముతున్నారు. ఎందుకంటే ఈ మధ్య వ్యక్తులకి మధ్యలో కమిషన్ వెళ్తది. ఖచ్చితంగా వెళ్తది కదా! ఎందుకంటే ఈ మధ్య వ్యక్తులు ఖాళీగా ఏం కూర్చోట్లేదు కదా! వాళ్ళు కూడా పని చేస్తున్నారు కదా! పని చేసినందుకు వాళ్ళకనేది కమిషన్ వెళ్తది. అయితే ఎంత ఏసుకుంటాం మనం ఇక్కడ? వీళ్ళకి 10%, వీళ్ళకి 10%, వీళ్ళకి 10%, వీళ్ళకి 10%. ఇది కాకుండా ఓవరాల్ ఇంకెక్కువ డబ్బులు ఎవరికి వెళ్తుంటాయో చెప్పనా? ఇక్కడ అడ్వర్టైజ్మెంట్స్ అనమాట. అడ్వర్టైజ్మెంట్‌కి 20% అడ్వర్టైజ్మెంట్‌కే డబ్బులు వెళ్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వస్తువు మనకి మార్కెట్‌లో తెలియాలంటే ఏంటి? అడ్వర్టైజ్మెంట్ అనేది కంపల్సరీ. ఆ అడ్వర్టైజ్మెంట్‌లకి ఆ అడ్వర్టైజ్మెంట్ పనులు ఎవరెవరు చేస్తుంటారు? లైక్ సెలబ్రిటీస్ పెద్ద పెద్ద వాళ్ళు చేస్తుంటారు. లైక్ ఐశ్వర్య కానివ్వండి, మహేష్ బాబు కానివ్వండి, వెంకటేష్ కానివ్వండి, షారూఖ్ ఖాన్ కానీ, అమితాబ్ బచ్చన్ ఇటువంటి వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళకేంటి చాలా ఎక్కువ డబ్బులు అనేది వెళ్తూ ఉంటుంది. వాళ్ళకి ఓన్గా లైక్ మూవీస్ ఉన్నా వాళ్ళు ఇందులోకి ఎందుకు వస్తున్నారు? ఇది కూడా వాళ్ళకి పార్ట్ టైం లెక్క. ఒక 3 సెకండ్స్, ఒక 10 మినిట్స్, ఒక 2 మినిట్స్ తీసుకొని చేసుకున్న వాళ్ళకి చాలా కోట్లలో వెళ్తుంది. ఇక్కడ ఎంత 20% వాళ్ళకి పోతుంది అనమాట. అంటే ఏమవుతుంది? మధ్య వ్యక్తుల్లో ఎంత పోతుంది మనకి? 10, 10, 10, 40 + 20 ఎంత అవుతుంది? 60 రూపీస్ ఈ మధ్య వ్యక్తుల్లోనే పోతుంది అనమాట. 60% పోతుంది. ఎవరి ద్వారా పోతుంది? కన్స్యూమర్స్ ద్వారానే పోతుంది. కాబట్టి దీన్ని ఏమంటారు? ట్రెడిషనల్ మార్కెట్. ఈ 60% ఎట్లా పోతుంది? ఇప్పుడు ఇది ట్రెడిషనల్ మార్కెటింగ్ అనమాట. ఇప్పుడు నేను చెప్తుంది ఏంటి? మన బిజినెస్ ప్లాన్ ఏంటి? ఇప్పుడు కస్టమర్ అనేవాడు ఉంటాడు. కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ ఉంటుందన్నమాట. ఇప్పుడు మన కంపెనీ ఏమంటుందంటే, నేను తయారు చేస్తాను, ఒక షాపులో మన స్టోర్లో పెడతాను, కస్టమర్ వచ్చి తీసుకొని అంటుంది కంపెనీ. ఎక్కడైతే పైన ఏ విధంగా అయితే 40 రూపీస్కి ఇస్తున్నారో నేను 40 రూపీస్ తయారవుతుందో ఇక్కడ కూడా 40 రూపీస్కి తయారవుతుంది. ఇక్కడ మీరు 100 రూపీస్కి కొంటారు. కానీ ఇక్కడ ఏదైతే మధ్య వ్యక్తుల ద్వారా 60 రూపీస్ పోయిందో, 60% పోయిందో ఆ డబ్బులు నేను డైరెక్ట్గా కస్టమర్కి ఇస్తానంటుంది కంపెనీ. డైరెక్ట్గా కంపెనీ 60% కస్టమర్కి ఇస్తానంటుంది కంపెనీ. కానీ ఆ 60 రూపీస్ అట్లా డైరెక్ట్గా ఇదో తీసుకొని ఇవ్వదు కదా! దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఈ సిస్టమ్ని ఏమంటారంటే డైరెక్ట్ సెల్లింగ్. అంటే డైరెక్ట్గా సెల్ చేయడం. అంటే డైరెక్ట్గా కంపెనీ ద్వారా నుంచి మనకు డైరెక్ట్గా వస్తుంది అనమాట. మనం ఇక్కడ ఏం చేస్తాం? పైన ట్రెడిషనల్ మార్కెట్లో కస్టమర్ అనేవాడు మధ్య వ్యక్తులు అందరూ ఉంటారు కదా, డైరెక్ట్ కంపెనీకి వెళ్ళాడు కదా. కానీ ఈ కంపెనీ ఏం చెప్తుందంటే డైరెక్ట్గా నీకే ఇస్తాను, కస్టమర్కి ఇస్తాను, మధ్యలో ఎవరు నాకు అవసరం లేదు. అడ్వర్టైజ్మెంట్లో ఇక్కడ ఏంటి? మనకి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్లు ఉండవు, కిరాణా షాప్ ఉండదు, హోల్సేల్ షాప్ ఉండదు, డిస్ట్రిబ్యూటర్ షాప్ ఉండదు, క్యారీ ఫార్వర్డ్ ఏజెంట్స్ ఉండదు. మనకు డైరెక్ట్గా ఏమవుతుంది? కస్టమరు అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన కంపెనీ ఉంటుంది అనమాట. దీన్నే డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అంటారనమాట. అయితే మనకి ఎట్లా వస్తుంది ఈ 60% మనకి ఎట్లా ఇస్తుంది కంపెనీ అంటే, ఇక్కడ బెనిఫిట్స్, ఇక్కడ ఏంటి? నేను ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇక్కడ ఏంటంటే ట్రెడిషనల్ మార్కెట్. ఇక్కడ మన కంపెనీ పేరు వచ్చేసి ఏంటంటే వెస్టేజ్ ప్రైవేటెడ్ లిమిటెడ్ కంపెనీ అనమాట. వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేటెడ్ లిమిటెడ్ కంపెనీ అనమాట. మన కంపెనీ పేరు వచ్చేసి వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేటెడ్ లిమిటెడ్ కంపెనీ అనమాట. అయితే మనకి ఏ బెనిఫిట్స్? ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే మనకి ఇప్పుడు పేస్ట్ ఉంది. ఒక కిరాణా షాపులో కొందాం అనుకున్నామంటే అతను ఎట్లా అమ్ముతాడు? మనకి డిస్కౌంట్ ఏమైనా ఇస్తారా? ఎంఆర్పి మీద ఇస్తాడా? ఎంఆర్పి మీద ఇస్తాడనమాట. ఎంఆర్పి మీద మనకి ఇస్తాడనమాట. ఇక్కడ మనకేంటి? ఎంఆర్పి మీద డిస్కౌంట్ అనేది దొరకదు. కానీ ఇక్కడ ఏంటి చెప్తున్నాను నేను?
డిస్కౌంట్ 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 ఇక్కడ దొరుకుతుంది. కానీ మన దగ్గర ఏంటంటే వెస్టీజ్ కంపెనీలో ఏంటంటే ప్రతి ఎంఆర్పి ప్రోడక్ట్ మీద 10-20% డిస్కౌంట్ వస్తుంది అనమాట. ప్రతి ఎంఆర్పి ప్రోడక్ట్ మీద అంటే 365 days మొత్తం మనకి ఎవరైతే ఇందులో తీసుకుంటారో వాళ్ళకి బెనిఫిట్స్ వస్తాయి అనమాట లైఫ్ లాంగ్. ఇంకో బెనిఫిట్ ఏంటి మనకి, మీరు ఇప్పుడు ఒక 3,000 రూపాయల సామాన్లు మీ కిరాణా షాపులో కొనడం అనుకుందాం. అంటే ప్రతి సంవత్సరం అక్కడే కొంటాను, ప్రతి నెల అక్కడే కొంటాను కాబట్టి ఒక కిరాణా షాపులో 3,000 రూపాయల సామాన్లు కొన్నాను. అతను ఏమైనా మీ అకౌంట్లో డబ్బులు వేసారా? వేయలేదు. అంటే క్యాష్ బ్యాక్. సెకండ్ బెనిఫిట్ ఏంటంటే క్యాష్ బ్యాక్. వేసారా? వేయలేదు. కానీ మన కంపెనీలో ఏంటంటే 5% 16% వరకు బెనిఫిట్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 3,000 రూపాయల సామాన్లు కొన్నారు అనుకుంటే మనకి 200 నుంచి 600 వరకు మన క్యాష్ బ్యాక్ అంటే మన అకౌంట్లో డబ్బులు పడతాయి అనమాట డైరెక్ట్గా. అంటే ఇది ఒక బెనిఫిట్ మనకి. ఇంకో బెనిఫిట్, ఫర్ ఎగ్జాంపుల్ అదే 3,000 రూపాయల సామాన్లు మీ దగ్గర ఉన్న కిరాణా షాప్ దగ్గర కొంటే ఏవైనా ఫ్రీగా ఇచ్చారా? బాబు నీ దగ్గర ఒక 3,000 రూపాయల సామాన్లు కొన్నాను, నాకు ఒక 5 ఫ్రీగా సోపులు ఇస్తామంటే ఇస్తాడా? ఇవ్వడు. అంటే ఏంటి, ఇది ఒక బెనిఫిట్ ఏంటి, ఫ్రీ ప్రొడక్ట్స్ ఇస్తాడా? ఇవ్వడు. కానీ ఇక్కడ మన దగ్గర ఏంటంటే 10% అంటే ఇన్స్టెంట్గా అక్కడ మీరు ఏదైతే సామాన్లు కొంటారో 3,000 రూపాయల సామాన్లు కొంటే 300 రూపాయల ఫ్రీ ప్రోడక్ట్ అనేది ఆన్ ది స్పాట్ మీకు ఇచ్చేస్తారనమాట. అంటే ఏంటి, ఇది ఒక బెనిఫిట్ మనకి. ఇంకో బెనిఫిట్ ఏంటి, ఈ బెనిఫిట్ ఏంటి ట్రెడిషనల్ మార్కెట్లో ఉండట్లేదు. ఇంకో బెనిఫిట్ ఏంటి, కన్సిస్టెన్సీ. దీన్నే ఏమంటారు, లాయల్టీ. అంటే నమ్మకస్తుడు కస్టమర్, లాయల్టీ ప్రోగ్రామ్ అంటే నమ్మకస్తుడు. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 4 నెలలు కొన్నారు, మీకు మీ దగ్గర ఉన్న కిరాణా షాప్లోటే 4 నెలలు కొన్నారు. 4 నెలలు కొనిన తర్వాత మీకు 5 నెలలు ఏదో ప్రాబ్లం వచ్చింది, అంటే ఇన్ఫ్లేషన్ రావడమో ఏదో మీకు పనులు దొరకపోవడమో అయ్యింది. అప్పుడు ఏం చేస్తారు, కిరాణా షాప్ వాడికి వెళ్ళేసి, బాబు నీ దగ్గర ఎంత నెల సామాన్లు కొంటున్నాను, ఎన్నో సంవత్సరాల నుంచి కొంటున్నాను, నాకు కొద్దిగా ఇప్పుడు ఫైనాన్షియల్గా ప్రాబ్లం వచ్చింది, నాకు ఒక నెల సామాన్లు ఫ్రీగా ఇస్తామంటే ఇస్తాడా? ఇవ్వడు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఇవ్వడు. ఇక్కడ వెస్టేజ్ బిజినెస్లో ఏంటంటే 4 నెలలకి ఎవరైతే ఇలా చెప్పాను కదా 3,000 రూపాయల సామాన్లు కొంటారో, అంటే ఇక్కడ ఏంటి మనకి 2 సిస్టమ్స్ ఉంటాయి. 100 PV అనేసి ఉంటుంది. 100 PV అంటే పాయింట్ వాల్యూస్ అనమాట. అంటే మీరు కొన్న ఈ డబ్బులకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ వచ్చేసి 3,000 నుంచి 3,500 రూపాయల అమౌంట్ ప్రోడక్ట్స్ తీసుకోండి అనుకుందాం. ఈ బిజినెస్లో తీసుకుంటే వాళ్ళకు ఈ పాయింట్స్ అనమాట, అంటే బిట్వీన్ పడతాయి, ప్రోడక్ట్ రేట్ బట్టి మన పాయింట్స్ వస్తాయి అనమాట. వస్తే 100 PV కొంటే ఏముంది, మీకు ఇలా 4 నెలలు కొన్నారంటే, ప్రతి నెల ఇలా కొన్నారంటే అంటే ఈ సామాన్లు అయిపోతాయి కదా. ఇప్పుడు సోప్స్, షాంప్స్, కుకింగ్ ఆయిల్ ఇటువన్నీ మనకి నెలకి అయిపోయినవి కదా. అట్లా 4 months కొనుక్కుంటే 5th మంత్న మనకి 2,500 ఫ్రీ ప్రోడక్ట్స్ అనేది ఇస్తుంది కంపెనీ. అంటే ఏంటి, ఒక నెల ఫ్రీ సామాన్లు వచ్చినట్టే కదా మనకి ఇక్కడ. కానీ ఇక్కడ ఏమైంది, ట్రెడిషనల్ మార్కెట్లో మనకి ఏమి రాదు. ఇది ఒక బెనిఫిట్. ఇంకోటి ఏంటంటే ఫైనల్, ఇది ఏంటంటే ఇది మెయిన్ బెనిఫిట్ అనమాట. అంటే కస్టమర్ సాటిస్ఫికేషన్ అంటే ప్రోడక్ట్ క్వాలిటీ అనమాట. క్వాలిటీ ఏంటి, మీకు బయట మీకు ఆల్రెడీ నేను డెమో చూపించాను, నేను మళ్ళీ అందులో మీకు డెమో చూపిస్తాను. బయట ప్రోడక్ట్ ఎట్లా క్వాలిటీ ఉంటుందో ఇక్కడ క్వాలిటీ ఎట్లా ఉంటుందో అని చెప్పేసి. ఇక్కడ మనకి అంత క్వాలిటీ ఉండదు. అంటే మనం అన్ని ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అనమాట. అన్ని ఆర్గానిక్ ప్రోడక్ట్స్, ఏ ప్రోడక్ట్స్ ఉంటాయో నేను చెప్తాను. ఇందులో ఏ కెమికల్స్ అంత ఉండవన్నమాట. అంటే ఇందులో మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక సోప్ తీసుకున్నారు, ఎక్స్ బ్రాండ్ ఒక సోప్ తీసుకున్నారు, మీరు ఓపెన్ చేశారు, వాడారు, మీకు నచ్చలేదు. మీకు నచ్చకపోతే, బాబు నాకు నచ్చలేదని చెప్పేసి కిరాణా షాప్కి వెళ్ళి ఇస్తే తీసుకుంటాడు వాడు? తీసుకోడు. కానీ మన దగ్గర ఏంటంటే 30% మీరు 30 రోజులు వాడేసి మీకు నచ్చలేదంటే తిరిగి ఇచ్చేస్తే కంపెనీ అనేది తీసుకుంటుంది. GST కట్ చేసుకొని మీ అమౌంట్ అనేది మీకు రిటర్న్ ఇచ్చేస్తుంది అనమాట. అంటే ఏంటి, క్వాలిటీ 100% క్వాలిటీ
ఏ కంపెనీ అని ఇలా చెప్తుందా, మీకు నచ్చకపోతే తిరిగి ఇచ్చేయండి అని చెప్తుందా? ఇట్లా చెప్తుందంటే ఏంటి దీని అర్థం? ఈ ప్రోడక్ట్లు అంత క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది కంపెనీ. అంటే ఇక్కడ చూసారా మీరు, ఇప్పుడు మనకి యావరేజ్గా ఇక్కడ ఏంటి 10-20% ఎంఆర్పి డిస్కౌంట్ అన్నాను. యావరేజ్గా ఒక 15% అనుకుందాం. ఇక్కడ ఏంట స్టార్టింగ్లో జాయిన్ అయిన వారికి ఒక 5% అనుకుందాం. అప్పుడు ఎంత, 5% తీసుకుందాం. ఆ తర్వాత ఏంటి, ఇది 10% ఇన్స్టెంట్గా మీకు అమౌంట్ అనేది వచ్చేస్తుంది 10%. ఇంకోటి ఏంటి, ఈ ఓవరాల్ డివైడ్ చేసుకుంటే మీకు మనకి 625 ఎట్లా పడుతుంది అంటే 20% మనకి ఇక్కడ వస్తుంది. ఫర్ అంతా టోటల్ ఎంత అయింది, 15%, 5%, 20%, ఈ 30%, 30 + 20 50%. అంటే మనకి ఓవరాల్గా 50% బెనిఫిట్ వచ్చింది ఓన్లీ మనం తీసుకున్న ప్రోడక్ట్స్ కొనుక్కోవడం వల్ల ద్వారానే. మరి ఇక్కడ ఎంత అని చెప్పాను నేను మీకు, ఇక్కడ 60% వస్తుందని చెప్పాను కదా, మనకి ఎంత వచ్చింది, 50% మనకు వచ్చింది. ఓన్లీ ప్రోడక్ట్స్ మనం కన్జ్యూమర్ ఉండేనే 50% వచ్చింది. మిగతా 10% ఇస్తున్నాను అంటుంది కంపెనీ. అది కూడా కస్టమర్ లాభం పొందడం అంటుంది కంపెనీ. అయితే ఏంటి అది, అదే బిజినెస్ అంటే ఇక్కడ ఏమనుకుంటున్నాం, రెఫరల్ సిస్టమ్ అనమాట. అంటే రెఫరల్ సిస్టమ్ అంటే అప్పుడు మనం చాలా చూసుంటాం, గూగుల్ పేలు కానీ, అమెజాన్ పేలు కానీ, ఫోన్పేలు కానీ రెఫరల్ చేస్తే మీకు ఇంత క్యాష్ బ్యాక్ వస్తుంది అని అంటారు కదా. మీ ఫ్రెండ్స్కి ఇలా రెఫరల్ చేస్తే ఇంత క్యాష్ బ్యాక్ అని చెప్పేసి కదా. అట్లానే ఇది బిజినెస్ అనమాట. ఇది ఎట్లా రెఫరల్ సిస్టమ్స్ అనమాట. అయితే ఏంటిది ఎట్లా అంటే, మీకు ఇప్పుడు అమౌంట్ ఎలాగ వస్తుందో చెప్తానమాట. దీని ద్వారా మనకి ఇన్కమ్ అనేది ఎలా జనరేట్ అవుతుందో మీకు ఇప్పుడు చూపిస్తానమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక సింగిల్ ఫ్యామిలీకి ఒక 3,000 రూపాయలు అంటే ఎంత ఖర్చు అవుతాయి, దగ్గర 3,000 నుంచి 50,000 రూపాయల వరకు ఖర్చు అవుతాయి. మామూలు ఒక ఫ్యామిలీ ఈ జనరేషన్లో అప్పుడు ఏంటి, ఇప్పుడు 3,000 నుంచి 5,000 వరకు చాలా ఖర్చులు ఉంటాయి. అందులోట నిత్తిగా అంటే మనకు డైలీ వాడే గ్రాసరీస్ ఒక 3,000 రూపాయలు సామాన్లు అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి 3,000 అవుతుంది అనుకుందాం. కొంతమందికి 5,000 అవ్వచ్చు, 10,000 అవ్వచ్చు. నేను రఫ్గా ఒక 3,000 తీసుకున్నాను. దీని ద్వారా మనకి అలాగే ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 3,000 రూపాయలు సామాన్లు తీసుకుంటారు ఫ్యామిలీ. అప్పుడు ఏంటి, ఆ 3,000 సామాన్లు కూడా తీసుకుంటే వాళ్ళకి బెనిఫిట్స్ అన్నీ వచ్చినాయి. ఈ బెనిఫిట్స్ అన్నీ వచ్చాయి. డిస్కౌంట్ వచ్చింది, క్యాష్ బ్యాక్ వస్తుంది, తర్వాత ఈ ఫ్రీ ప్రోడక్ట్స్ వచ్చాయి, కన్సిస్టెన్సీ వచ్చేసాయి, అన్నీ బాగున్నాయి, ప్రోడక్ట్స్ బాగున్నాయి. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, రిఫరల్ సిస్టమ్ అంటే బిజినెస్ డబ్బులు సంపాదించుకోవాలనుకుంటారు కదా. వాళ్ళకి తెలిసిన ఒక ఫ్రెండ్స్కి కానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఒక 10 మంది చెప్పారు అనుకుందాం. అంటే వాళ్ళకి నమ్మిన, అంటే వాళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారు కదా, చెప్పిన వెంటనే విన్నోళ్ళు ఉంటారు కదా. ఫస్ట్ వాళ్ళకి చెప్తారు ఇలా బాగుందని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను సింపుల్గా. ఒక బాహుబలి సినిమా తీసుకుందాం. మీరు వెళ్ళి చూస్తే ఏమైంది, మీకు నచ్చింది సినిమా. నచ్చితే ఏం చేస్తారు, వచ్చేసి ఫ్రెండ్స్కి చెప్తారు, మామ బాగుంది, సినిమా బాగుంది, మీరు చూడొచ్చు అట్లా ఏం చెప్తారు. అప్పుడు ఏంటి, నువ్వు చెప్పావు కాబట్టి కొందరు చూస్తారు. మేము ఫ్రెండ్స్ చూస్తే ఏమవుతుంది, వాళ్ళకి వెళ్ళి చూస్తారు, సినిమా బాగుంటుంది, నచ్చుతుంది. అంటే ఏంటి, మీ ఫ్రెండ్స్ మీకు చెప్పడం వల్ల మీ ఫ్రెండ్స్ హ్యాపీ, ఆ థియేటర్ వాడికి ఇది కస్టమర్స్ వచ్చారు, ఇన్కమ్ జనరేట్ అయ్యింది. కానీ మీకు ఇక్కడ లాభం ఏమైనా ఉందా, లేదు. అదే పని మీరు ఇక్కడ చేస్తే మీకు అనేది కంపెనీ అనేది అమౌంట్ ఇస్తానంటుంది. అయితే ఏ విధంగా ఇస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ అట్లానే మీరు ఒక 10 మంది చెప్పారనుకుందాం, ఈ సిస్టమ్ని ఇదంతా బిజినెస్ ప్లాన్ చెప్పారనుకుందాం. వాళ్ళు కూడా బాగుందని చెప్పి చేశారు అనుకుందాం. చేసి మీలాగే వాళ్ళకి ఇంటికి కావాల్సిన సామాన్లు కొన్నారు, 3,000 రూపాయలు సామాన్లు కొన్నారు అనుకుందాం ఎగ్జాంపుల్గా. వాళ్ళు ఎంతైనా కొనుక్కోవచ్చు, 1,000 రూపాయలు కొనుక్కోవచ్చు, 2,000 కొనుక్కోవచ్చు, 3,000 కొనుక్కోవచ్చు, 5,000 కొనుక్కోవచ్చు, లిమిట్ అనేది లేదు. కొనుక్కుంటే ఇక్కడ ఏమవుతుంది, 30,000 రూపాయలు టర్న్ ఓవర్ అవుతుంది. అయితే 30,000 రూపాయలు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఎక్స్ పర్సన్ అంటే ఒక పేరు రమేష్ అనుకుందాం. ఆ రమేష్ అనే పర్సన్ 10 మంది చెప్పడం వల్ల వాళ్ళు 3,000 రూపాయలు సామాన్లు కొనడం వల్ల ప్రతి నెల 10వ తారీఖున మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. అంటే ఆ రోజు రమేష్ ఐడి ఇస్తారనమాట. మీకు ఐడి ఉంటుంది, ఆ ఐడి ద్వారా మీరు లాగిన్ అవ్వచ్చు అనమాట. మేము ఇస్తామన్నమాట. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటే అది చూపిస్తే వచ్చేస్తాము. అది ఫ్రీ జాయినింగ్ అనమాట. ఎవరికి రూపాయి కట్టే పని లేదు, జీరో ఇన్వెస్ట్మెంట్ అనమాట. జీరో ఇన్వెస్ట్మెంట్తో ఈ బిజినెస్ చేయాలి. అయితే రమేష్ ఓకే ఆ తేదీన చూస్తారనమాట. ఓకే రమేష్ సార్ దీంట్లో
30,000 బిజినెస్ అయ్యింది. దాంట్లో 10% అంటే ఎంత? 3,000 రూపీస్. 3,000 రూపీస్ అనేది మీకు డైరెక్ట్ మీ అకౌంట్లో డైరెక్ట్గా క్రియేట్ అయిపోతుంది. ఎంతనా శాలరీ అయితే ఎట్లా పడుతుందో, ప్రతి కంపెనీలో 5th బిట్వీన్ ఎట్లా పడుతుందో, ప్రతి నెల 10th మీ ఇన్కమ్ అనేది మీకు పడిపోద్ది అనమాట. ఇట్లా ఈ 3,000 మీకు రావడం, ఈ 10 మంది చూస్తారు, మీ ఫ్రెండ్స్ చూస్తారు, వాళ్ళు ఏం చేస్తారు, ఓ మనోడికి 3,000 రూపాయలు పడ్డాయి, ఏం చేశాడు మనోడు, జస్ట్ వేరే వాళ్ళు చెప్పడం వరకే. ఇక్కడ మీరు సేల్స్ మ్యాన్ కాదు, మీరు ఇక్కడ ఎవరికి పెట్టుబడి పెట్టమనట్లేదు, ఇంక ఏమైనా అయ్యారు, ఇక్కడ ఏం అవ్వట్లేదు, జస్ట్ రెఫర్ చేస్తున్నారు. అంటే ఈ బిజినెస్ని వేరే వాళ్ళకి తెలియజేస్తున్నారు అంతే తప్ప ఇక్కడ ఏం చేయట్లేదు మనం. చెప్పడం దాన్ని కంపెనీ అనేది డబ్బులు ఇస్తుంది అన్నమాట. అయితే ఇంకేంటి, ఇప్పుడు ఈ 10 మంది ఏం చేస్తారు, వాళ్ళు కూడా ఈ 3,000 రూపాయల గురించి చెప్తారు కదా. అప్పుడు ఏమవుతుంది, ఆ 10 మంది ఇంకో 10 మంది చెప్తారనమాట. చెప్తారంటే ఇట్లా బాగుంది, బిజినెస్ బాగుంది, ఇట్లా బిజినెస్ అండి, ప్రోడక్ట్స్ బాగున్నాయి, బెనిఫిట్స్ బాగున్నాయి, ఆపర్చునిటీ ఇస్తున్నారు మీరు వేరే వాళ్ళకి, వాళ్ళు కూడా ఇన్కమ్ జనరేట్ చేసుకోమనేసి అంతే. అప్పుడు ఏమవుతారు, 100 మంది అవుతారు. ఆ 100 మంది సేమ్ వీళ్ళలాగానే మీలాగానే 3,000 రూపాయలు సామాన్లు కొన్నారు అనుకుందాం. అప్పుడు ఎంత అవుతుంది, 3 lakhs రూపీస్ అవుతుంది. అంటే మళ్ళీ కంపెనీ ఏం చేస్తుంది, 10వ తారీఖున మళ్ళీ నెక్స్ట్ మంత్ 10వ తారీఖున ఏం చేస్తుంది, రమేష్ సార్ దీంట్లో బిజినెస్ ఎంత అయింది, 3 lakhs రూపీస్ బిజినెస్ అయింది అంటే టర్న్ ఓవర్ అయ్యింది. అయితే ఎంత సార్కి ఎంత వస్తుంది, 30K. అంటే 30K మీ ఇన్కమ్ అనమాట. సెకండ్ మంత్ ఇన్కమ్ 30K వచ్చింది. ఇప్పుడు ఈ 30K అంటే చిన్న అమౌంట్ పెద్ద అమౌంట్ అండి. ఒక ఫ్యామిలీ అనేది ఈ 30K ఈ జనరేషన్లో ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. ఈ కిరాయి అని, ఈ ఇంట్లో ఏవైనా పాకెట్ మనీ కానీ ఎవరికైనా ఇది అవుతుంది ఈజీగా. ఆ 30K అనేది చాలా పెద్ద అమౌంట్ అనమాట. ఇప్పుడు మీకు ఈ 100 మంది మీ కిందే వస్తారు. ఇంత బిజినెస్ అయ్యింది, మీకు 30K వచ్చింది పెర్ మంత్. వచ్చిందంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్కి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎంత వస్తుంది అనమాట. అంటే అట్లా ఏంటి, మంచి బిజినెస్ వచ్చినట్టే కదా. అప్పుడు ఏం చేస్తారు, మీకు ఈ బిజినెస్ స్పీడప్ చేస్తారా, డౌన్ చేస్తారా, స్పీడప్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఈ 100 మంది కాస్త అట్లానే సేమ్ వాళ్ళకి కూడా బెనిఫిట్ రావాలని చెప్పేసి వాళ్ళు కూడా 10 మందికి చెప్తే అప్పుడు ఎంతమంది అవుతారు, 1,000 మెంబర్స్ అవుతారు. అప్పుడు ఎంత అవుతుంది, సేమ్ వీళ్ళలాగానే 3,000 కొనుక్కుంటే ఎంత అవుతుంది బిజినెస్, 30 lakhs అవుతుంది అనమాట. అప్పుడు మీ ఇన్కమ్ వచ్చేసి ఎంత, మళ్ళీ 10th చెక్ చేస్తారు, మీ ఇన్కమ్ వచ్చేసి ఎంత అవుతుంది, 3 lakhs రూపీస్. 3 lakhs ఇన్కమ్ అనేది 3 lakhs. అంటే ఇందులో మనం ఇప్పుడు lakhsలో సంపాదించుకోవాల్సింది వచ్చిందా లేదండి ఐడియా. ఈజీగా మనము ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. అట్లా చేసుకుంటే ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది మనం సంపాదించుకోవచ్చు. ఇట్లా చాలామంది ఉన్నారు కూడా, ఈ బిజినెస్ చాలామంది అచీవ్ చేసిన ఉన్నారు. మనకి ఇందులో ఏంటంటే ఎవరికైనా ఏ డ్రీమ్స్ ఉంటాయో, డ్రీమ్స్ అనమాట, డ్రీమ్స్ ఉంటేనే ఈ ఫుల్ఫిల్ అవుతాయి. సిన్సియర్గా బిజినెస్ చేస్తే ఖచ్చితంగానే ఈ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. నేనేది ఇది చెప్తున్నాను, గ్యారెంటీకి చెప్తున్నాను. అయితే ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది. ప్రోడక్ట్స్ మీకు ఆల్రెడీ నేను డెమో చూపించాను, మీకు డిస్క్రిప్షన్లో నా లింక్ ఇస్తాను, అందులో మీకు చూపిస్తాను. మళ్ళీ కూడా నేను చేస్తాను, ఇంకో వీడియో చేస్తాను డెమో గురించి, ప్రోడక్ట్స్ ఎట్లా ఉన్నాయని చెప్పేసి. ట్రెడిషనల్ మార్కెట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, మార్కెట్ నుంచి ఈ బెనిఫిట్స్ వస్తాయి. మీకు ఇప్పుడు ఏం చెప్తాను, ఇన్కమ్ ఎలాగ వచ్చింది చెప్పాను. ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే కంపెనీ గురించి, అసలు కంపెనీ ఏంటి అనేసి. ఈ కంపెనీ గురించి నేను ఇప్పుడు కంపెనీ హిస్టరీ చెప్తాను అనమాట. కంపెనీ అనేది వెస్టేజ్ అండి. ఈ వెస్టేజ్ అంటే ఏంటంటే, చూసారు కదండి బిజినెస్ ప్లాన్ ఎట్లా ఉందని చెప్పేసి. కంపెనీ గురించి చెప్పాలంటే, ఈ కంపెనీ వచ్చేసి మనకి 2004లో వచ్చిందండి. మీకు డిస్క్రిప్షన్లో వేస్తాను, ఇక్కడ లైక్ మీకు చూపిస్తాను. 2004లో వచ్చింది ఈ కంపెనీ. ఇప్పుడు వచ్చేసి మొన్న జూన్ 20కి 19 years కంప్లీట్ చేసుకున్నది. 2024 ఆల్మోస్ట్ నాకు తెలిసి 20 years కంప్లీట్ చేసుకున్నది బిజినెస్ అనేది. అంటే 20 years ఒక కంపెనీ ఉన్నదంటే అది మంచి కంపెనీ చెడ్డ కంపెనీ మీరే ఆలోచించుకోండి. 20 years కంపెనీ అనేది ఉన్నదంటే అది ఎంత మంచి కంపెనీ మీరు చూసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఇది లైక్ 9 countries ఈ కంపెనీ అనేది నడుస్తుంది, ఈ బిజినెస్ అనేది నడుస్తుంది. లైక్ థాయిలాండ్, దుబాయ్, ఫిలిప్పీన్స్ అండ్ ఇండియా అండ్ ఆఫ్రికా, ఇట్లా దేశాల్లో ఫిలిప్పీన్స్ ఇట్లా చాలా దేశాల్లో నడుస్తుంది ఈ బిజినెస్. మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు, గూగుల్లో ఎక్కడైనా చూసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఈ బిజినెస్ వచ్చేసి మనకి స్టార్టింగ్ 2 productsతో వచ్చిందనమాట. ఇప్పుడు వచ్చేసి మన దగ్గర చాలా 400+ నేచురల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇందులో. అంటే ఇందులో ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయి అంటే,
కాస్మెటిక్స్ అంటే అమ్మాయిలకి బ్యూటీ పార్లర్లు ఉంటాయి కదా, కాస్మెటిక్స్ అటువంటి ప్రోడక్ట్స్ ఉంటాయి. అన్ని ఆ అమ్మాయిలకు సంబంధించిన అబ్బాయికి సంబంధించిన కాస్మెటిక్స్ ఉంటాయి. ఇంకోటి అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అంటే పంటలు దిగుబడివి అంటే ఎట్లా పంట అనేది ఎట్లా గ్రో అవుతుంది, చేను అనేది పంటకి ఎంత దిగుబడి రావాలి అని చెప్పేసి ఎక్కువ దిగుబడి వస్తుంది అనమాట. మనం ఆ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి, పంటకి సంబంధించినవి అన్ని రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే హెల్త్ సప్లిమెంటరీ ఏంటంటే మనకి ఇప్పుడు వెజిటేబుల్స్, ఫ్రూట్స్ వీటితో చేసే ఆయుర్వేద మెడిసిన్స్ అన్నమాట. ఆయుర్వేదం అని చెప్పుకోవచ్చు. ఈ మెడిసిన్స్ కాదండి, హెల్త్ సప్లిమెంటరీ. జస్ట్ మనకి ఏంటంటే మనకి ఆర్గానిక్ ప్రోడక్ట్స్తో తయారు చేసేవి, మొలకలు మూలికలు ఉంటాయి అంటారు చూస్తే, ఏర్లు గట్రా వాటితో తయారు చేసిన హెల్త్ సప్లిమెంటరీస్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే గ్రాసరీస్ అనమాట. గ్రాసరీస్ ఏంటంటే మనం డైలీ వాడే లైక్ పేస్ట్ కానీ, సోప్స్ కానీ, కుకింగ్ ఆయిల్ కానీ, లైక్ ఫ్లోర్ క్లీనర్ కానీ, ఇట్లా వాషింగ్ లిక్విడ్ కానీ ఇటువంటి ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయి. మనకి ఈ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయండి మన దగ్గర. ఇంకోటి ఏంటంటే 400 నేచురల్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా మన దగ్గర. ఏంటంటే 60+ డిసీజెస్ మీకు చెప్పాను కదా హెల్త్ సప్లిమెంటరీది. మనకి 60+ డిసీజెస్, ఏ డిసీజ్ వచ్చినా దానికి తగ్గట్టు ప్రోడక్ట్స్ ఉన్నాయి. చాలా మంది క్యూర్ అయ్యే కూడా వాటికి సంబంధించిన కొన్ని నేను డెమోస్ చూపిస్తాను. ప్రతి ప్రోడక్ట్ యొక్క మీకు డెమో చూపిస్తాను, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఆల్రెడీ డెమో కూడా నేను వేరే వీడియోలో చూపించాను. డెమో ఎట్లా ఉండేది అని చెప్పి, బయట ప్రోడక్ట్ ఎట్లా ఉంటుంది, మన ప్రోడక్ట్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి ఆ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు వెళ్ళి చూసుకుంటే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. వీలైతే నేను వేరే కూడా డెమో చూపించేసి మీకు చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే ఇది ఏంటంటే మనకి 3500 బ్రాంచ్లు ఉన్నాయండి. ఇండియా ఓవరాల్గా 3500 బ్రాంచ్లు ఉన్నాయి. మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు బిజినెస్. ఇక్కడ ఉండేసి మీరు ఆంధ్రప్రదేశ్లో చేసుకోవచ్చు, తెలంగాణలో చేసుకోవచ్చు. తెలంగాణలో అయితే ఈ బిజినెస్ అనేది చాలా భూమి అయిపోయింది. రాను డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అనేది చాలా పెద్ద గ్రోత్ ఉన్నది. అంటే మన ఇంటర్నేషనల్లో చాలా పెద్ద గ్రోత్. డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అనేది చాలా పెద్ద ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఫ్యూచర్లో కూడా డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అనేది చాలా చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఎందుకంటారా, ఇప్పుడు చూసారా ఈ కామర్స్ అనేవి చాలా మంది ఈ బ్లింకిట్ కానీ ఇటువంటి వచ్చేసాయి కదా. ఇటువంటి రాకుండా మీకు ఏమైంది, చాలా మంది కిరాణా షాపులు మూసేసుకునే పరిస్థితికి వచ్చింది. అట్లానే సేమ్ ఇట్లానే ఇది కూడా డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమే. ఇట్లన్నా కూడా వాళ్ళైతే ఎలాగైతే డైరెక్ట్ కనెక్ట్ పెట్టుకుంటున్నారో ఇది కూడా అంతే. బట్ చాలా మందికి ఇది నమ్మకం కరగట్లేదు అనమాట. కానీ ఎందుకంటే వీటికి అడ్వర్టైజ్మెంట్స్ ఉండవు, మధ్య వ్యక్తులకు ఉండరు కదా. కాబట్టి వాళ్ళకి తెలియదు అనమాట. ఎవరికైతే తెలుసుకుంటారో వాళ్ళు ఈజీగా ఈ బిజినెస్లో నుంచి చాలా మంచి ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా లైఫ్ ఉందండి. సపోర్ట్ చేస్తాం మేము. విన్నింగ్ సిస్టమ్ అనే టీం కూడా ఉంటుంది. మేము ఈజీగా సపోర్ట్ చేస్తాం. మీ ఇన్కమ్ అనేది బాగా ఎర్న్ చేయొచ్చు. ఈ వీడియో మీకు ఎవరైనా పంపిస్తే వాళ్ళతో మీరు మాట్లాడండి. వాళ్ళతో మీరు మాట్లాడితే ఇంకా ఇన్ఫర్మేషన్ వస్తుంది. వాళ్ళతో మీరు డిసిషన్ తీసుకోండి. లేదు మీరు స్టార్టింగే ఈ వీడియో చూసారంటే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను. మీరు కాంటాక్ట్ అయితే నేను మీకు సపోర్ట్ చేసి మీ ఇన్కమ్ అనేది కలిసి పనిచేస్తాం. ఇన్కమ్ అనేది గ్రో చేస్తాం. నేను అనేది మీకు సపోర్ట్ ఉంటాను. ఇదంతా చూసారు కదండి బిజినెస్ ప్లాన్ అంటే ఏంటి. మీకు మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసానేసి నేను అనుకుంటున్నాను. ఏదైనా పాయింట్ ఆఫ్ టైంలో నేను పెడుతున్న ఎఫర్ట్స్ అనేది మీకు వాల్యుబుల్ అనిపిస్తే ఖచ్చితంగా వీలైతే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేస్తే వాళ్ళు కూడా యూజ్ అవుతుంది. వాళ్ళు కూడా పార్ట్ టైంగా ఎర్న్ చేసుకోవచ్చు, ఫుల్ టైంగా చేసుకోవచ్చు. ఎవరికైనా లైక్ ఇన్కమ్ అంటే లైక్ చాలామంది అన్ఎంప్లాయ్మెంట్ ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఏం చేయాలో తెలియదు కదా, వాళ్ళు కూడా షేర్ చేస్తే ఈజీగా చేసుకోవచ్చు అండి. 0 ఇన్వెస్ట్మెంట్. మీరు ఎవరికి రూపాయి కట్టని అవసరం లేదు, వేరే వాళ్ళ చేత కట్టే పని లేదు ఇందులోట. 0 ఇన్వెస్ట్మెంట్తోని మనం నిత్యగా ఏవైతే యూజ్ చేస్తామో, డైలీ యూజెస్ చేస్తామో ప్రోడక్ట్స్తోని వాటితోనే బిజినెస్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ లైక్ దిస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.